ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కాపీరైట్ ఇష్యూ క్లెయిమ్లో మ్యూట్లో అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు టెలిగ్రామ్లో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమిటంటే ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్. చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడు వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. మ్యూట్లో అనేది ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అన్నా టెలిగ్రామ్లో అన్నా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను లింక్స్. అయితే మ్యూజిక్ అనేది కాపీరైట్ ఇష్యూ క్లెయిమ్ అనేది వస్తుంది దీనికైతే, అందుకే మ్యూట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. టెలిగ్రామ్లో అయితే పెట్టాను. ఇంకేమిటంటే డిస్క్రిప్షన్ కింద మీకు ఫుల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను, ఒకటి లిరికల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. ఆ 2 ప్రాజెక్ట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఇది అవుపిస్తుంది, దీన్ని క్లిక్ చేసి కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. కెమెరా సింబల్ ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక ఫోటో ఉంటుంది. ఆ కింద లాస్ట్లో ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ని అయితే మీడియా సింబల్కి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా పోతుంది ఫ్రెండ్స్. ఇలా మీ కపుల్స్ ఫొటోస్ అయితే పెట్టి యూజ్ చేయండి, చాలా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెంత్ అయిపోయింది కదా ఫోటో, ఫిట్ అని చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కొంచెం ఇలా అయితే జరుపుకోండి కరెక్ట్ సెంటర్లో. చూడండి ఇప్పుడు ఇలా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అవుపిస్తుంది కదా ఫోటో. ఇప్పుడు ఇంతకుముందు ఫోటో పెట్టాం కదా, దానిపైన ఇంకో ఫోటో ఉంది, దాని కలర్ అండ్ ఫిల్. మళ్ళీ ఏదైనా ఫొటోస్ ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఫోటోని క్లిక్ చేసి సెట్ చేసుకోండి కరెక్ట్ ఫిట్. ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, ఫిట్ని అయితే పెట్టేసుకోండి. కొంచెం జూమ్ తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా తక్కువ చేసుకోండి, సెట్ అవుతుంది చాలా సింపుల్గా. ఈ ఫోటోని కొంచెం వెనకది కనపడకుండా నేనైతే పెడుతున్నాను. ఇలా అయితే పెడుతున్నాను. ఇలా మీరు పెట్టేసుకోండి. చూసి పెట్టండి ఫ్రెండ్స్ ఒకసారి. మళ్ళీ ఫోటో కాడ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఏదైనా ఫోటో అయితే పెట్టాలి. అమ్మాయి ఫోటో అయినా అబ్బాయి ఫోటో అయినా పెట్టాలంటే ఇలా పెట్టి ఇక్కడ కొంచెం జరుపుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఒకసారి. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. చాలా సింపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫొటోస్ అయితే ఈజీగా అయితే మీరు చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటో కాడ అమ్మాయి ఫోటోని అయితే పెట్టేస్తాం. ఇలా పెట్టేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కొంచెం ఇలా స్క్రోల్ చేసి జరుపుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇలా అయితే వస్తుంది. వెనక బ్యాక్గ్రౌండ్లో మంచి ఇదైతే చూపిస్తుంది. దాని ఫొటోస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే మీరు ఈజీగా బ్యాక్ వచ్చేసి లిరికల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఐకాన్ ఉంది అవుపిస్తుంది, ప్లస్ ఐకాన్. ఇక్కడ నుంచి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి కాపీ 17 లేయర్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ 17 లేయర్స్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈజీగా మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఆపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేస్ట్ 17 లేయర్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇది అవుపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు మీకైతే ఇలా ఫోటో వీడియో ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలానే మీ ఫొటోస్ పెట్టి కూడా చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిగతా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.